హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ నాగోల్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు. సో బ్రాహ్మణ్ వంటిల్లు అనే ఒక ప్లేస్లో మనం వచ్చాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఒక స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణ భోజనాన్ని వీళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. సో క్యాటరింగ్ కావచ్చు, లేదంటే డైలీ క్యారేజ్ బేసిస్లో కూడా వీళ్ళు ఈ సర్వీస్ను అందిస్తూ ఉన్నారు. సో దాదాపుగా ఒక 15 సంవత్సరాలుగా వీళ్ళు ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో రుచికరమైనటువంటి భోజనంతో పాటు ఒక శుచి, శుభ్రత ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టింది పేరు అని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు విదేశాల్లో ఉండి, సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండి వాళ్ళు వంట చేసుకోవడం ఇబ్బంది, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే డైలీ అంటే ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా సో ఈ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యే కొంచెం బ్యాచిలర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమందికి ఒక రుచికరమైనటువంటి ఫుడ్ని వీళ్ళు అందిస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. వీళ్ళు ఏ విధంగా దాంట్లో కటింగ్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, ఎట్లా చేస్తారు ఏంటి అంటే ముఖ్యంగా దీంట్లో ఉల్లి, వెల్లుల్లి ఈ రెండు వీళ్ళు ఖచ్చితంగా వాడరని చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. రైట్గా ప్రస్తుతం మనం సంతోష్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు దాదాపుగా 15 సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణ వంటిల్లు అనే ఏదైతే డైలీ బేసిస్ సర్వీసెస్ కావచ్చు, క్యారియజ్ కావచ్చు, లేదంటే క్యాటరింగ్ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, ఉదయం నుంచి మొత్తం ఇవన్నీ కూడా నీట్గా వెజిటేబుల్స్ కట్ చేసుకునే దగ్గర నుంచి వారి పాత్ర కటింగ్ దగ్గర నుంచి దాంట్లో మిక్స్ చేసి అంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ మసాలాలు అంటే ఎక్కువగా మసాలాలు వాడరు. సో అవన్నీ కూడా వారి దగ్గరుండి చూసుకుంటారని చెప్తా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. నిజంగా ఒక ఇది సేవ అనరాదు, లేదంటే కమర్షియల్ అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇట్లాంటి భోజనం దొరకడం చాలా అరుదు. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా, సో వాళ్ళు ఏం ఆయిల్ వాడుతున్నారో ఏంటో అసలు ఏమీ తెలియదు. మసాలాలు ఒకరోజు తింటే ఒక వారం తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి బయట కనిపించేది. కానీ మీరు నిరంతరాయంగా ఒక 15 సంవత్సరాలుగా ఇది కంటిన్యూ అవుతా ఉంది. అవునండి. సో ఇప్పటికీ డైలీ బేసిస్ కావచ్చు, అంటే క్యారేజ్ సర్వీస్ కావచ్చు, లేదంటే ఈ క్యాటరింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవునండి. ఏంటి మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది అసలు? ఇది మా అమ్మమ్మ గారు పద్మావతి దేవి గారు అండి. సో తను ఈ సర్వనర్ల వాస్తవ్యులు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను మా అమ్మమ్మ గారి దగ్గర ఇవి నేర్చుకున్నాను. ఏంటంటే వాళ్ళు చెప్పాలంటే క్యాటరింగ్ మొదట సర్వనర్లో స్టార్ట్ పెట్టింది మా అమ్మమ్మ గారు ఒక విధంగా చెప్పాలంటే. సో చిన్నప్పటి నుంచి వారి దగ్గరనే నేను అంతా నేర్చుకున్నాను. ఏది పదార్థాలు ఈ వండటం దగ్గర నుంచి మన పాత పద్ధతులన్నీ కూడా మా అమ్మమ్మ గారి దగ్గరే నేర్చుకున్నాను. సో తర్వాత ఒకసారి ఏమైందంటే మా అమ్మమ్మకి అసలు చాలా హెల్త్ బాగాలేకపోయి అసలు ఫుడ్ కోసం వెతికామండి. ఎక్కడ దొరకలేదు హైదరాబాద్లో. అంటే లేదు అంటాం లేదు, మనకు అందుబాటులో లేదు అంటున్నాను. అసలు దొరకలేదు, కావాల్సిన విధంగా లేదు లేదు. మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని స్టార్ట్ చేసామండి ఇది. ఇంకోటి మన దగ్గర క్యాటరింగ్ కూడా ఉందండి. ఓకే. ఈ క్యాటరింగ్ వచ్చేసి 5 మంది నుంచి ఇస్తామండి మినిమం. మొదట్లో మనం 2 కూడా ఇచ్చాము క్యాటరింగ్, అంటే ఫుల్ మీల్స్ అండి. కాకపోతే అది మనకి పడటకపోవడం వల్ల ఇప్పుడు మినిమం 5 మంది నుంచి ఇస్తున్నాము. మనకి వాళ్ళు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏది కావాలో అది కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి మామిడికాయ పప్పు కావాలి, పాలకూర పప్పు కావాలి, చుక్కకూర పప్పు కావాలి, పనస పొట్టు కావాలి, కందా బచ్చలు కావాలి. సో వాళ్ళకి ఎలా కావాలో అలా చేసి ఇస్తాం మనం. ఎట్లా మెయింటైన్ చేస్తారు అట్లా? ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా అడిగితే మరి మీ దగ్గర అంత స్టాఫ్ కావచ్చు లేదా ఉన్నారండి, ఆ విధంగా ప్రిపరేషన్ చేయడానికి ఉన్నారండి. మనకి మెయిన్ ఏంటంటే వంట వచ్చేసి మాక్సిమం నేనే చేస్తానండి. సో మాక్సిమం నేనే చేస్తాను. మన దగ్గర స్టాఫ్ కూడా ఉన్నారు. ఒక 500 మంది క్యాటరింగ్ వచ్చినా కూడా మన దగ్గర స్టాఫ్ ఉన్నారు, సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, మనం చేయగలుగుతామండి. సో ఆ తర్వాత ఇప్పటి వరకు ఎంతమందికి మీరు సర్వీస్ చేస్తున్నారు?
సో ఎంతమంది ఈ డైలీ క్యారేజ్ తీసుకుంటున్నారు? ప్రస్తుతం అండి ఒక 280 మంది వరకు ఇస్తున్నాం. అంటే ఇది ఫ్లక్చువేట్ అవుతుందండి ఎవ్రీ మంత్. ఒక 20 మంది యాడ్ అవటము, అంటే టెంపరీగా ఒక్క నెల అవసరం ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర తీసుకుంటారు. అంటే ఒక నెల అవసరం, 2 నెలలు అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదేంటంటే ఒక్కోసారి 300 నుంచి 350 మంది వరకు కూడా ఉంటుందండి. ఓకే, ప్రతిరోజు ప్రతి నెల ప్రతిరోజు మనకి మినిమం సబ్స్క్రిప్షన్స్ మినిమం 300 మంది ఉంటారండి. 300 మంది ఉంటారు. సో ఎట్లా తీసుకోవాలి ఇది? అంటే ఆన్లైనా లేదంటే మీ దగ్గరికి రావాలా, ఎట్లా ఉంటుంది? లేదండి, మనకి వాట్సాప్ నెంబర్, డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్లో కనుక వాళ్ళు మెసేజ్ చేస్తే కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇస్తారు. అంటే మన బ్రాహ్మణ వంటల్లో బేసిక్ గా కంప్లైంట్ ఏంటంటే ఫోన్ ఎత్తారు అని అంటుంటారు చాలా మంది. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే కూడా మీరు ఫోన్ ఎత్తారు, ఎందుకు ప్రమోషన్ చేసుకుంటున్నారు అంటారు. విషయం ఏంటంటే కంటిన్యూ ఫోన్స్ రావడం వల్ల ఒక్కొక్కసారి మేము పలకలేకపోతున్నామండి. ఆ టైంలో మీరు ఒక చిన్న మెసేజ్ వాట్సాప్ లో పెట్టారనుకోండి, డెఫినెట్ గా మా టీము మీకు అసిస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అండి, ఏదో ఒక టైం కూడా కాదండి, ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ హియర్ అండ్ దేర్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తారు. వాళ్ళకి ఎలా కావాలో అలా రిక్వైర్మెంట్ ఉంటుందండి మన ప్రిపరేషన్. తర్వాత మీ అమ్మమ్మ గారికి అంటే బాగాలేనప్పుడు మీరు ఫుడ్ వెతికిండ్రు, ఆ తర్వాత దొరకలేదు. అవునండి. ఏంటి నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? తర్వాత అది స్టార్ట్ చేసినప్పుడు కూడా స్ట్రగుల్స్ చాలా పడ్డామండి. డెలివరీ టీమ్ దొరకకపోవటము, అండ్ ఎందుకంటే ఇది మనకి ఇంత లాట్స్ లో చేయటం మనకు కూడా కొత్త. ఆ టైంలో డెలివరీ టీం దొరకకపోవడము, దొరికినా సరిగ్గా చేయకపోవటము, చాలా ఇబ్బందులు పడ్డామండి. బట్ అవన్నిటిని అధిగమించాము ఇప్పుడు. సో డెడికేటెడ్ డెలివరీ టీం ఒక 15 మంది ఉన్నారు. మన ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తం ఇస్తున్నామండి. లైక్ ఇంచుమించు తెల్లాపూర్, యువతల తెల్లాపూర్ వరకు, అటువైపు. అంత దూరం? అవునండి. ఏదైనా సర్వీస్ పెట్టుకుంటే సరౌండింగ్ ఒక 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఇలా పెట్టుకుంటారు కదా. ట్రూ అండి. మీ దగ్గర అట్లా లేదండి. ఆల్ ఓవర్ మన ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఉందో ఇంచుమించు కదండి అంతా కవర్ చేస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు మనం యాప్రాల వైపుకి వెళ్ళామనుకోండి, అటు సైడ్ యాప్రాలు, కౌపూరు ఇవన్నీ. సో ఈ విధంగా మనం ఇటు చూస్తే చందానగర్ వైపు, ఇటువైపు చూస్తే మన బోడుప్పలు, పోచారం ఇటువైపు. సో ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఉందో అంత అండి. గచ్చిబౌలి. మీకు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎవరికి ఎక్కడ కావాలన్నా గానీ మీరు సర్వీస్ చేస్తారు? అవునండి, డోర్ డెలివరీ కాదనము, డోర్ డెలివరీ ఉంటుంది. ఎట్లా మెయింటైన్ చేస్తారు అది? ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా మంది కావాలి. ఇక్కడ నుంచి మీరు కౌకూరు పోవాలంటే దాదాపుగా గంట సేపు పడుతుంది. కంపల్సరీ అండి. ఎందుకు మనం బీరంగూడ కమాన్ కూడా ఇస్తామండి. బీరంగూడ కమాన్ అటువైపు BHL వైపు కూడా ఇస్తుంటాం. అంటే కంప్లీట్ BHL కాదు, యువతల వరకు కొద్దిగా. యాక్చువల్గా BHL వరకు ట్రై చేసాం కానీ మా వాళ్ళు అంటే ట్రాఫిక్ అది ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అంటే చాలా మంది కూడా దీంట్లో మీ దగ్గర సర్వీస్ తీసుకుంటున్నారు. అవునండి, అవును. సో ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు మన దగ్గర? ఎక్కువగా అండి పెద్దవాళ్ళు, అంటే ఏజ్డ్ పర్సన్స్, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. నేనే ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్ తీసుకుంటారండి. మీరు చూసినట్లయితే, మీరు ఆల్రెడీ చూసారు, మీరు వస్తున్నారని మేము ఇక్కడ సెటప్ కూడా ఏం చేయలేదు. సో ఇక్కడ అంతా కూడా హైజీన్ లోనే ఉంటుందండి. ప్రిపరేషన్ కానీ అన్ని, అండ్ ఆయిల్స్ కానీ ఏవైనా కూడా మంచి నూనెని యూజ్ చేస్తాము. ఎందుకంటే కన్సర్న్ పెద్దవాళ్ళు తీసుకుంటారు కదండి, వాళ్ళకి చిన్న ఇది వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడతారు. తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా చాలా రకాలు అన్ని తెచ్చి పెడుతున్నారు. అవునండి, అవును. ఇవి డైలీ తెచ్చుకుంటారా లేదంటే స్టోర్ చేస్తారా, ఎట్లా? లేదండి, అంటే అవును మీరు అన్నది కరెక్ట్ మాట. చాలా మంది ఏమంటారంటే ఆ రోజుకే తెచ్చుకొని మీరు చెప్తున్నారా? నిజమండి, అన్నారు కస్టమర్. ఏమంటారంటే మీరు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటా అంటారు, మాకు తెలీదా? వారం రోజులకు ఒక్కసారి స్టాక్ తెచ్చుకుంటారని అంటారు. వారం రోజులకు స్టాక్ తెచ్చుకోమండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 3 రకాల కూరగాయలు ఉంటాయి అక్కడ. అదొకటి నేను చూసిన దాంట్లో కూడా మీ దగ్గర ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ లేదండి. ఫ్రిడ్జ్ ఎందుకంటే ఇవి మీరు అల్లం అవి వాటర్ ఎట్లాగో ఏదైనా మీరు స్టోర్ చేద్దామన్నా గానీ ఏమీ లేదు. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది 2 days లో అయిపోతాయండి. ఇప్పుడు మనం ఒక 4 రకాలు తెచ్చామనుకోండి, ఓ రోజు పప్పు, కూర, సాంబార్, పచ్చడి అయిపోయి క్లోజ్. అది ఇంకో రోజు అంటే ఆ రోజుకి ఆ రోజు తెస్తామని కానీ 2 రోజులకు ఒకసారి తెచ్చుకుంటాం. తప్పనిసరిగా 2 రోజులకు ఒక్కసారి తెచ్చుకుంటాము. అన్ని ఫ్రెష్ కూరగాయలేనండి. ఈ పుచ్చులు, పురుగులు లాంటివి ఏమీ ఉండవు. నేను అందుకనే మా కస్టమర్స్కి ఏం చెప్తానంటే, మీరు వచ్చి చెక్ చేసుకోండి. నేను చాలా ఓపెన్గా చెప్తాను, మీరు వచ్చి చెక్ చేసుకోండి ఇక్కడ ఏ రకమైన హైజీన్ పాటిస్తున్నాము అనేది. సో ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, నీట్గా ఉంటుందండి. పచ్చళ్ళు అయితే పల్లి నూనె లాంటిది ఉపయోగిస్తాం. ఏదైనా దోసావకాయ లాంటిది ఏమైనా ఉంటే అది యూజ్ చేస్తాం. తర్వాత ఈ మనకు ఫెస్టివల్స్ ఈ టైం ఉంటుంది కదా. అవునండి. ఏంటి ఏమైనా సపరేట్ గా ఏదైనా ఉంటుందా ఆ రోజు మందు ఏదైనా మీరు? లేదు, అవునండి. ఫెస్టివల్స్ టైంలో మన క్యారేజ్ వాళ్ళకి ఏంటంటే పులిహార లాంటిది, పులిహార, రవ కేసరి లేదా చక్కెర పొంగల్ లాంటివి ఒక స్పెషల్ ఐటమ్స్ కూడా ఇస్తుంటాము. అండ్ అదే కాకుండా నెలకి వీలైనప్పుడు, ఎందుకంటే ఈ నెలకి వీలైనప్పుడు ఒక 2-3 సార్లు స్పెషల్ ఐటమ్స్ కూడా పంపిస్తూ ఉంటాం. ఇది మన రెస్పెక్టివ్ ఆఫ్ ఫెస్టివల్స్ కాకుండా మామూలు టైంలో కూడా పంపిస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి,
వాళ్ళు చేసుకోలేక మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో నోటికి రుచిగా ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ అన్నట్టు అట్లా ఇస్తుంటామండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం ఇండియన్ కిచెన్లో. బ్రేక్ తర్వాత అంటే దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది, సో డైలీ క్యాటరింగ్ ఎంతమందికి చేస్తారు, ఎట్లా ఉంటుంది, తర్వాత డైలీ బేసిస్ ఏ విధంగా క్యారేజ్ పంపిస్తారు, తర్వాత మేకింగ్ ఏ విధంగా తయారు చేస్తారు నీట్గా. రైట్గా ప్రస్తుతం అయితే ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు సంతోష్ శర్మ గారు. సరే ఇప్పుడు మీరు దీంట్లో వెజిటేబుల్స్ ఇవన్నీ తర్వాత కొన్ని మసాలాలు వేసుకున్నారు, అంటే మీరు మసాలా వాడరన్నారు కదా. ఇది మసాలాలు అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ధనియాలు, మిరియాలు, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు అవి మసాలాలండి. ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొద్ది మొత్తంలో ధనియాలు ఇలా యూజ్ చేసి సాంబార్ పొడి అది చేస్తామండి. దాన్ని యూజ్ చేస్తున్నాము. మసాలాలు అంటే మన ఈ ఇలాచీలు, లేకపోతే మన మిరియాలు ఎక్కువ మొత్తంలో కానీ, దాల్చిన చెక్క ఇవి యూజ్ చేయం మనం. సో దీంట్లో కంప్లీట్గా మీరు అల్లం వెల్లుల్లి వాడరు? లేదండి, ఉల్లిపాయ వెల్లిపాయ అసలు నిషిద్ధం. ఉల్లిపాయ వెల్లిపాయ అసలు ఉండదు, ఇక్కడ కనబడతలేదు కూడా, ఎక్కడ కూడా అసలు ఎక్కడ ఉండదండి అసలు. మీరు అన్నారు ఒకవేళ అవసరం ఉంటే ఎవరికైనా కావాలంటే మేము అది కూడా ఇస్తాము, దాంతో ప్రిపేర్ చేసింది అన్నారు కదా. అవునండి, అవును. ఎట్లా చేస్తారు అది? ఎందుకంటే మీరు కొన్ని వేల మందికి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు. అవునండి, అవును. ఒక 10 మంది అది అడిగింది అనుకోండి, ఎట్లా చేస్తారు అది? సపరేట్ గా చేస్తామండి, వాళ్ళకి సపరేట్ గా అంటే ఇది టచ్ కాకుండా చేస్తాము. సరే, మనం సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు మీరు. తర్వాత ఇది ఏంటి ఇప్పుడు దీంట్లో పప్పు అంతా కూడా మీరు బాయిల్డ్ అంటే ఉడకబెట్టేసింది పప్పు అంతా. ఏంటి ప్రాసెస్ ఏంటి ఇట్లా? ఇది మనకి ఫస్ట్ గా మొదట ఈ కందిపప్పు, మనం ఇంకొక మాట అండి సాంబార్లో అంటే బయట అందరూ చేస్తున్నారు అంటం లేదు, చాలా మంది ఏంటంటే శనగపప్పు వేయించేసి శనగపిండి వేయించి చిక్కదనం కోసం చేస్తారు. సో మనం ఏంటంటే ప్యూర్గా కంది కట్టండి, శనగపిండి యూజ్ చేయము, చాలా తక్కువ మొత్తంలో యూజ్ చేస్తాం. అంటే మన ఈ సాంబార్ పొడి ఉంటుంది కదా దాంట్లో యూజ్ చేస్తాం తప్పించి ఎక్కువ మొత్తంలో మనం యూజ్ చేయము అసలు. అంటే ఇప్పుడు మీరు కంది బాయిల్ చేసిన తర్వాత కంది కట్టు వాటర్ అంటే దానికి వాడతారు, అంతే. తర్వాత ఈ పప్పు మామూలుగా తిరగమూత పప్పు చేయడానికి, ఏదైనా తిరగమూత వెజిటబుల్స్ అవి వేయడానికి, పాలకూర పప్పు అని, చుక్కకూర పప్పు అని, మామిడికాయ పప్పు అని, దానికి అది మిగతా కింద భాగం అంతా ఉపయోగిస్తాము. సార్ అట్లాగే ప్రతిరోజు ఎన్ని వెరైటీలు ఉంటాయి మన దగ్గర? క్యారేజ్ సెక్షన్ వచ్చేసి 4 వెరైటీలు అండి. క్యారేజ్ మన మంత్లీ క్యారేజ్ వాళ్ళకి పప్పు కామన్ గా ఉంటుంది. తర్వాత ఒక కూర ఏదైనా ఒక వెట్ కూర కానీ డ్రై కూర కానీ ఒకటి ఉంటుంది. ఇక ఈ మన లిక్విడ్స్ వచ్చేసి ఓ రోజు తోటకూర పులుసు అని, ఓ రోజు గుమ్మడికాయ పులుసు అని, ఓ రోజు సాంబారు, ఓ రోజు కడి, ఓ రోజు మజ్జిగ పులుసు, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందండి లిక్విడ్ ఐటమ్. ఈ పచ్చళ్ళు కూడా ఒక రోజు కంది పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి, లేదా దోసకాయ ముక్కల పచ్చడి, నువ్వుల పచ్చడి, లేదు బాగా విసుకెత్తిపోతున్నారు కస్టమర్లు అంటే ఎప్పుడైనా పౌడర్లు కూడా పంపిస్తుంటాం, కంది పొడని, మునగాకు పొడని, ఏదైనా ఒకటి. ఎందుకంటే రోజు ఆ సాంబార్ తినాలంటే కూడా కష్టమే కదండి, రోజు ఆ రోటి పచ్చళ్ళు తినాలన్నా కష్టమే. తర్వాత మీరు దీని ప్రైస్ గురించి చెప్పొచ్చా? అయ్యో తప్పకుండా అండి, తప్పకుండా. ఎట్లా ఉంటుంది అంటే డైలీ ఈ క్యారేజ్ సర్వీస్కి ఎట్లా ఉంటుంది, లేదంటే మీరు ఏదైనా క్యాటరింగ్ కంటే ఇప్పుడు మీరు మళ్ళీ మొదలు పెడితే క్యాటరింగ్ ఆల్రెడీ ఉంది? అవును. ఎట్లా ఉంటుంది ప్రైస్? ఇదండి మనకి క్యారేజ్ వచ్చేసి మనకి మంత్కి వచ్చి 6,800 అండి. ఒక్క మనిషికైనా తీసుకుంటాము. 6,800 నుంచి మొదలు. నెల మొత్తానికి 6,800 అండి నెల మొత్తానికి. ఓకే. కూర, పప్పు, చారు కానీ, పులుసు కానీ, పచ్చడి, చపాతి ఒక్కరికి. ఇద్దరికైతే 7,800. అంటే అర్థం కాలేదు నాకు. అంటే 6,800 ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ 1 పర్సన్కి. అంటే ఇంకొక పర్సన్ పెరిగితే ఒక 1000 పెరుగుతుంది అంతే. ఎందుకట్లా? బేసిక్ మనం డబుల్ చేస్తే కస్టమర్ కూడా ఎఫోర్డబుల్గా ఉండాలండి. మొదట చెప్పిందేనండి, మా అమ్మమ్మ గారి ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎఫోర్డబుల్ అంటే వాళ్ళు బేర్ చేసుకునేలాను ఉండాలి, ఫుల్ టు కమర్షియల్. ఇప్పుడు కమర్షియల్ కాదు అంటం లేదండి, కాకపోతే ఫుల్ కమర్షియల్గా చేయాలి అనుకోవటం లేదు. ఎందుకంటే కంప్లీట్గా మీరు దీనిపైనే ఉన్నారు అన్నప్పుడు మీకు కూడా ఏదో ఒకటి మీరు పని చేస్తున్నందుకు ఉండాలి కాబట్టి నిజంగా ఇది చాలా బాగుంది. అంటే మీరు 6,800 ఒక్క మనిషికి నెల మొత్తానికి. ఇంకొక మనిషి ఎక్స్ట్రా ఇంట్లో పెరిగినా కానీ 1,000 రూపాయలు చాలా రీజనబుల్ అది. అవునండి. ఇంకో ముగ్గురికి అనుకోండి 9,800 నెల మొత్తానికి. ఎట్లా ఉంటుంది అంటే మీరు ఇందాక అన్నారు ఒక్కరికి 6,800 అని. అవును. సో ఇంకో పర్సన్ పెరిగితే 7,000 అవుతుంది. సో 1,000 రూపాయలకే మీరు ఇద్దరికి ఇస్తున్నారు? లేదండి, యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్లో మేము మినిమం ఇద్దరికనే పెట్టుకున్నాము.
కానీ చాలా మంది ఫోన్లు చేసి మేము ఒక్కళ్ళమే ఉన్నాము, మీరు ఇద్దరికే అంటే ఎట్లా అని చాలా మంది అన్నారు. సో దానికోసం మనం ఏం చేసామంటే ఒక్కళ్ళకి కూడా ఇవ్వడం స్టార్ట్ చేసాము. అంటే పూర్తిగా డెలివరీ ఛార్జెస్ తో కలిపి మీరు ఇవన్నీ ఇస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ తో పాటు కలిపి నెల మొత్తానికి 6,800 ఒక్క మనిషికి. మీరు చందానగర్ అయినా పక్కనున్న చైతన్యపూర్ అయినా ఒకటేనండి, పక్క గల్లీ అయినా పక్క గల్లీ అయినా ఒకటే రేటు, అందులో చేంజ్ లేదు. ఎంత దూరమైనా మనకి 19వ ఫ్లోర్ అయినా వచ్చిస్తారు. డోర్ డెలివరీ సర్వీస్ అండి. మన కిందకి రమ్మంటే వాళ్ళ కస్టమర్ని ఇబ్బంది పెట్టడం ఉంటే డోర్ డెలివరీ సర్వీస్ ఉంటుంది. అది 19వ ఫ్లోర్ అయినా 20వ ఫ్లోర్. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా. అవునండి, అవును. చాలా వాళ్ళు మాక్సిమం వాళ్ళ పిల్లలు బయట దేశాల్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండి అట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బందితో కూడా వస్తా ఉంటారు. అవునండి, అవును. తర్వాత మీరు రైస్ ఏది వాడతారు? రైస్ హెచ్ఎంటీ వాడతామండి. హెచ్ఎంటీ రైస్ వాడతాము, మనకి సన్నగా బాగుంటుంది. తర్వాత కొద్దిమంది గంజి వార్చాలి అంటారు, కొద్దిమంది వద్దు అని చెప్తుంటారు. ఎట్లా చేస్తారు అది? మన దగ్గర గంజి వార్చమండి. గంజి ఉంటుంది గంజితో పాటే. మనకి ఎందుకంటే మొత్తం మినరల్స్ అన్ని పోతాయి కదండి గంజి వారిస్తే, గంజితో పాటే చేస్తాం. ఇంకా మిగతా వంటకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు సంతోష్ శర్మ గారు, మిగతావి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఈ సాంబార్ కంప్లీట్ అవ్వకం ముందే అసలు ఆ స్మెల్ చుట్టుపక్కల అసలు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో దాంట్లో వాళ్ళు వాడినటువంటి మసాలాలు అంటే ఎక్కువ మసాలాలు లేవు. సో చిన్న చిన్న మసాలాలే కానీ అద్భుతమైనటువంటి స్మెల్ అయితే వస్తూ ఉంది. సంతోష్ గారు, ఇప్పుడు ఏంటి ఇది? మీరు పాలకూర పప్పు. అవునండి. అంటే పప్పులో కూడా రోజు ఒక రకం పప్ప ఎట్లా ఇస్తారు? అదేనండి, ఇందాక చెప్పినట్టుగా వెరైటీస్ ఉంటాయండి. ఒకరోజు ఆకుకూర పప్పు, ఒకరోజు టమాటా, ఒక రోజు దోసకాయ, ఒక రోజు చుక్కకూర, ఒక రోజు తోటకూర, మళ్ళీ ఒక రోజు గోంగూర, మళ్ళీ ఒక రోజు బీరకాయ, ఒక రోజు సొరకాయ, ఒక రోజు మామిడికాయ, వేరియేషన్స్ అండి. రోజు రిపీట్ కాకుండా. ఇప్పుడు నేను చూస్తున్నాను వెజిటేబుల్స్ కట్ చేసుకునే దగ్గర నుంచి మీరు తీసుకెళ్లి బాక్స్ లో వాళ్ళకి ఇచ్చేంత వరకు, అంటే ఇక్కడ బయట వాళ్ళకి ఇచ్చేంత వరకు మొత్తం మీరే చేస్తున్నారు? అవునండి, మాక్సిమం నేనే చేస్తానండి. ఎందుకంటే నా వర్కర్స్ని నమ్మేలా లేదు ఈ రోజు రేపు. అలానే వాళ్ళు చేయరని కాదు, కొద్దిగా మన నేతృత్వంలో జరిగేది ఒకలాగా ఉంటుంది, వాళ్ళపైన వదిలేస్తే ఒకలాగా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేనే దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాను. అంటే ఇప్పుడు వంట కంప్లీట్గా మీరే? అవునండి. ఒకవేళ మీకు మామూలుగా కుదరలే, ఏదో అవుట్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది, ఏదో ఉంది, మరి ఎవరు? మా బ్రదర్ ఉంటారండి. ప్రిపేర్ చేస్తారా? ప్రిపేర్ చేయరు, నేతృత్వం చేస్తారు. మరి ఇట్లా అప్పుడు ఎవరు? మా మదర్ ఉంటారండి. మా మదర్ ప్రిపేర్ చేస్తారు. కష్టమే, మీరు లేకపోతే ఇక్కడ ఈ వంట ఇదంతా కష్టమే. కొద్దిగా ఎప్పుడన్నా ఇబ్బంది అవుతుందండి. నేను అచ్చంగా ఇబ్బందే కాదు, నేను 30 రోజులు ఉంటానని నేను చెప్పట్లేదు. అది చెప్తే అది అతిశయోక్తి. ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు నేను అదే చెప్తానండి, అమ్మ చేతి వంటనే మనం మెప్పించలేము, అది ఒప్పుకుంటారు. అమ్మ చేసిన వంటనే మనం 100 రకాలు పెడతాము. మనము 30 రోజులు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ తర్వాత మీరు ఆబ్సెంట్ అయిన రోజు. అవునండి, అవును. సో వాళ్ళ టేస్ట్ గుర్తుపడతారా? అమ్మో, గుర్తుపడతారు. అడుగుతారా? ఫోన్ చేస్తారు, ఆయన లేరా, సంతోష్ శర్మ గారు లేరా అని అడుగుతారు. వాళ్ళు గుర్తుపట్టేస్తారు ఈజీగా, అసలు డౌటే లేదు అందులో. అసలు ఏమంటే సందేహమే అక్కర్లేదు, అడిగేస్తారు. సో సంతోష్ గారు, అట్లాగే ఇప్పుడు 30 days అంటే 31 days మంత్ లో మొత్తం కూడా మీరు ఇవన్నీ కూడా పంపిస్తారు మీరు. సో ఏదైనా మిస్ అయితే రోజు అట్లాంటి సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. అంటే ప్రతి దాంట్లోనూ పాజిటివ్తో పాటు నెగిటివిటీ కూడా ఉంటుంది. మేము స్టార్ట్ చేసిన కొత్తల్లో ఒకసారి ఈ కందా బచ్చలి చేసామండి. నేను ఆ రోజు కొద్దిగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది, దురద వచ్చిందండి. మనకు మీకు తెలిసిందే, సామెతే ఉంది కదండి, కందకు లేని దురద కత్తికి ఎందుకు అంటుంటారు కదా, అది దురద వచ్చింది. మా వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఆ రోజు నేను లేకపోవడం వల్ల అది కస్టమర్ దాకా కూడా వెళ్ళిందండి. వెళ్తే మళ్ళీ మా వాళ్ళు వెనక నుంచి అందరికీ ఫోన్ చేసి ఈరోజు కందగడ్డ తినకండి, కొద్దిగా దురదగా ఉందని చెప్పారు. మీరు అనొచ్చు, మరి ముందే చూసుకోవచ్చు కదా. మీరు ఏమంటారు ఇప్పుడు? మీరు అన్నీ ముందే టేస్ట్ చేసి పంపించాలి కదా బయట అంటారు. మా వాళ్ళు తిన్నారండి, అప్పుడు అది దురద రాలేదు. అది తిన్న పావు గంట తర్వాత దురద స్టార్ట్ అయింది. అప్పటికి వెళ్ళిపోయినాయి. అప్పటికి బాగా వర్షం పడుతుంది ఆ రోజు, త్వరగా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను పంపించిన 250 మందికి అందరికీ మళ్ళీ వెనక నుంచి ఇది చేరేలోపు వాళ్ళకి ఫోన్ చేసి ఇంటిమేషన్ చేయడం. సో అదే చెప్తున్నానండి, ఏంటంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివిటీ ఉంటాయి. రోజుకు ఎన్ని కేజీస్ వేస్తారండి పప్పు కానీ ఇది కానీ? ఎన్ని మనకి కూరగాయ అయితే 150 కిలోలు అండి. ప్రతిరోజు 150 కిలోలు 3 బ్యాచెస్గా చేస్తాము. పప్పు అయితే 30 కిలోలు, మినిమం 30 కిలోలు పప్పు. పచ్చడి అనుకోండి 40 కిలోలు. 40. సో ఆ విధంగా మనకి. సో మిగిలిన సందర్భాలు ఏమైనా ఉంటాయా?
అంటే అండి అర్థం కాదు. అంటే ఏదైనా ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఒక మిగిలిపోయింది ఇట్లా అనేది లేదండి అసలు అట్లా సమస్య మిగలవండి మన దగ్గర అసలు. ఆ రోజు అయిపోవాల్సిందే. కాదు, ఇక్కడ స్మెల్ మామూలుగా నేను రాగానే స్టార్ట్ చేయగానే మీరు పోపేయగానే అసలు మామూలుగా రాలేదు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అడగరా? ఎప్పుడైనా అడిగిన సందర్భం ఉంటుందా? అడుగుతారండి. ఇటువైపు వెళ్తున్న వాళ్ళు 4-5 తీసుకున్నారు ఈ 2-3 రోజుల్లోనే. అంటే డబ్బులు ఇచ్చే అనుకోండి. హవెవర్ ఏమండి కొద్దిగా మనకేమన్నా ట్రయల్ లాగా ఇస్తారా, ట్రయల్ మీల్స్ లాగా ఇస్తారా అని చెప్పి తీసుకున్నారు. ఇంకొకటి మన క్యారేజ్ సెక్షన్ ఇంకోటి ఏంటంటేనండి, నేను మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు తీసుకునే ముందు ఒక రోజు టేస్ట్ చేయండి ట్రయల్ లాగా. మినిమం ఛార్జ్ ఉంటుంది, అది పే చేసి తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఇవ్వడం ఏముండదు, ఏదున్నా ఇంటికి పంపిస్తారు. ఇక్కడ మనకి డోర్ అంటే టేక్ అవే లేదండి. అంటే అది టేక్ అవే లేదు. ఓకే. కాకపోతే కస్టమర్ వచ్చి తీసుకుంటానంటే మనకు 2 రోజుల ముందు చెప్తే వచ్చి తీసుకోవచ్చు. అప్పటికప్పుడు వచ్చి అడిగితే మటుకు అసలు ఇక్కడ ఏమీ ఉండదు. 9:30కి ఇదంతా క్లోజ్ అయిపోతుంది. అంటే మీకు ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసుకుంటారో అది వెళ్ళిపోతుంది. అంతే వెళ్ళిపోతుంది. ఊరికే పేర పెట్టేసి మనకి పక్కకి పెట్టి నెక్స్ట్ డే చేయడం అనే కాన్సెప్ట్ మనకి లేదు అసలు. ఇలా చేస్తున్నారు కదా, కరోనా టైంలో ఏమైనా ఇబ్బంది కాలేదా? కరోనా టైంలో కూడా చేసామండి. కాకపోతే మనకి బ్రాహ్మణ వంటిలని ఒక బ్రాండ్ తోటి కాదు, మామూలుగా అయితే అప్పుడు కూడా చేసాం. మా మదర్ మా ఫాదరు చేయటము పంపించడము చేసామండి. పర్మిషన్లు తీసుకోవటము అట్లా చేసాము, పంపించాము. కరోనా టైంలో చెప్పాలి అంటే దగ్గర అప్పుడే ఇంకెక్కువ ఇచ్చామండి. 500 మందికి ఇచ్చాము. అప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా చాలా కష్టం దొరకడం. అప్పుడు మామూలు ఇది కాదండి. తర్వాత ఈ గ్రాసరీస్, దీంట్లో మీరు వాడేటివి సామాన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా పర్టికులర్గా ఏదైనా ఉంటుందా, లేదంటే మామూలుగా షాప్కి వెళ్ళి తేవడమేనా? లేదండి, అన్ని మంచి క్వాలిటీయే తీసుకొస్తామండి. ఏదైనా సరే మంచి క్వాలిటీయే. మనకి ఇట్లా పిండ్లు మినప్పప్పులో పిండ్లు కలిపి చేయటాలు అటువంటి షాప్స్లలో కాదు, మంచి షాప్స్లో. తర్వాత మీకు కాంప్లిమెంట్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ మెన్స్ ఇవాళ ఉన్నారు కదా, సో వాళ్లకు మీరు టైంకి అందిస్తున్నారు. సో ఆఫీసులకు కూడా మీరు ఇస్తారా? అవునండి, అన్ని మనకి ఎవరికైనా మనకి ఈ ప్యాకేజ్ ఎవరు తీసుకున్నా ఆఫీస్కైనా ఇస్తామండి. నేను చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు సంతోష్ గారు లోపల కిచెన్లో అన్ని ప్రిపేర్ చేశారు. అన్ని వంటలు మొత్తం కర్రీస్ కావచ్చు, సాంబార్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు. సో ఇప్పుడు బయట ప్యాకింగ్ జరుగుతోంది. ఈ డెలివరీ బాయ్స్ అందరూ కూడా ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడదాం. సార్ ఈరోజు ఎన్ని రకాలు వంటలు చేస్తారు, ఏమేమిటి? ఈరోజు మన క్యారేజ్ మన మంత్లీ క్యారియర్లో 4 ఐటమ్స్ ఉంటాయని చెప్పాను కదండి. అందులో భాగంగా ఈరోజు దొండకాయ కూర, పాలకూర పప్పు, కరివేపాకు పచ్చడి, సాంబారు, యాజ్ యూజువల్ చపాతి. ఈ ఐటమ్స్ అండి ఈరోజు. ఇప్పుడు ఈ చపాతి అందరికీ ఉంటుందా? అందరికీ ఉంటుందండి. ఎవరికైతే వద్దు అంటారో, అంటే మాకు చపాతీలు తినమంటారో వాళ్ళకు రైస్ ఆప్షన్ ఉంటుందండి. రైస్ ఆప్ట్ చేసుకోవచ్చు. అనేది ప్రతి బాక్స్ లో కూడా చపాతీ ఉంటుందండి. మ్యాండేట్ అది కంపల్సరీ. రైస్ అనేది ఎక్స్ట్రా, రైస్ అనేది వాళ్ళ ఆప్షన్. చపాతీ రైస్ అని కూడా అడగవచ్చు. చపాతీ అండ్ రైస్ కూడా అడగచ్చు, లేదా చపాతీ ప్లేస్ లో రైస్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. రైట్, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం ఇంతమంది, దాదాపుగా ఎంత 15-20 మంది. అవునండి, డెలివరీ బాయ్స్ 15 మంది ఉన్నారు. 15. సో ఎట్లా డివైడ్ చేసుకుంటారు? అదే విధంగా ఎట్లా వీళ్ళు బాక్సులు కూడా నేను ఇందాక వచ్చినప్పుడు చూసాను, టకటక ఇవన్నీ పెట్టేసుకున్నారు ఎవరిది వారు. అవునండి, అవును. సో వాళ్ళకి సంబంధించిన బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అవునండి, అవును. దానిపైన స్టిక్కర్ కూడా వేసి. అవునండి, ఎందుకంటే ఒకళ్ళు మారకుండా, అంటే ఏ కస్టమర్కి ఏది వాళ్ళు తీసుకెళ్ళాలని ముందే ఇక్కడ డిసైడ్ చేస్తాము. లేబులింగ్ పెడతామండి, బార్ కోడ్, లేబులింగ్ అండ్ రూటింగ్ వాళ్ళకి డిసైడ్ చేయడం అది చేస్తుంటాము. పర్టికులర్ మనము ఇప్పుడు కమల గారు అన్నారు అనుకోండి, ఆ కమల గారి లేబుల్ దానికి అంటించేసి వారికి అందజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు ఈ రోజు బాక్సులు ఇచ్చారు, మళ్ళీ వెంటనే ఇవ్వాలా? లేదండి, అంటే మనం నిన్న ఇచ్చినది ఈ రోజుది ఇచ్చేసి నిన్నటి బాక్స్ కలెక్ట్ చేసుకుంటాం. సో ఆల్టర్నేటివ్ గా అది ఇది ఒకటి ఇచ్చి ఒకటి కలెక్ట్ చేసుకుంటాం. అవునండి, ఆ విధంగా మనకు ఉంటుంది. సో ఇప్పుడు వాటిపైన కూడా కంప్లీట్ గా లేబుల్స్ అతికేసుకుంటారు. లేబుల్స్ ఉంటాయి, ఇవి ఇచ్చేస్తారు. ప్రతి దాని మీద మనకి లేబుల్. అంటే ఇప్పుడు ఈ సెట్ కి ఒక బాక్స్ కి మంత్లీ దానికి. అవునండి. సో రైస్ అనేది ఆప్షన్, ఒకవేళ కావాలంటే ఇస్తారు. అవునండి. సో చపాతీ అనేది మీరు ఖచ్చితంగా పెడతారు. ఖచ్చితంగా ఉంటుంది. చపాతీ ఈచ్ పర్సన్ కి 2 అండి. ఓకే, 2 చపాతీ. 2 చపాతీ. సో ఆ తర్వాత ఈ కర్రీస్ అనేది కూడా మీరు క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తున్నారు.
క్వాంటిటీ సఫిషియెంట్ గా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా మీరు ఒకరికని ఇస్తున్నారు కానీ నాకు తెలుసు ఇద్దరికి సరిపోతుంది అది. అవునండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది మీరు వచ్చారని ఎక్కువ ఫిల్ చేయడం కదండి, ఇది రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ఫిల్లింగ్ అండి. అవును, చూస్తున్నా అందులో కూడా చాలా అది మనకి ఇది ముగ్గురికి, ముగ్గురికి, ఇది ముగ్గురికి, ఇది ఇద్దరికి, ఇది ఒక్కళ్ళకి. సో ఆ పాట దాన్ని బట్టి కూడా మనకి బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. ముగ్గురికి అది, ఇద్దరికంటే ఇది, ఒకరికంటే అది అన్నట్టు. అవునండి. సో ఇవి చాలా మంది కూడా మరి ఈవినింగ్ ఏంటి పరిస్థితి, ఇవి పెట్టుకొని తినొచ్చా, ఉంటాయా? లేదండి, యాక్చువల్గా ఈ మన చపాతీ కాన్సెప్ట్ ఏంటంటే చపాతీ ఈవినింగ్ కోసం అన్నట్టుగా మనం ఇస్తున్నాం. బేసిక్ గా ఈవినింగ్ పూట కూడా మేము ట్రై చేసామండి, బట్ అది వర్కౌట్ కాలేదు. అందుకని ఈవినింగ్ ఆపేసాం. మనం ఓన్లీ మార్నింగ్ పూట మాత్రమే ఇస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా చాలా మంచి, అంటే మంచి క్వాలిటీ క్వాంటిటీతో పాటు మంచి శుభ్రమైనటువంటి, అంటే పరిశుభ్ర ప్రదేశంలో మనం ఇందాక చూసాం కదా, నీట్గా ఉండి మంచి ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. సో డైరెక్ట్గా ఇంట్లో ఒకవేళ అవసరం ఉంటే రైస్ పెట్టుకొని తినేయడం అంతేనండి. అదే సినిమాలు ఉంటుంది కదా, రైస్ పెట్టుకొని రెడీ టు ఈట్, ప్లగ్ అండ్ ప్లే. నిజంగా చాలా బాగుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్ గారు. నిజంగా అద్భుతమైన సర్వీస్. అంటే ఒకవైపు అంటే కమర్షియల్ అని అనలేం కానీ ఒక సేవా విధంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇంట్లో పెద్దవాళ్ళకి వంట చేసుకోలేని వీలు కానటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సర్వీస్ చేస్తున్నారు. సో రీజనబుల్ ప్రైస్తో. ఎందుకంటే నేను కమర్షియల్ కాదు అనను, అట్లా అని అదే అంటున్నా, రెండు చేస్తున్నారు. నేను కూడా దీని మీదే కదా, ఉల్లి వెల్లుల్లి వాడకుండా, ఉల్లి వెల్లుల్లి అస్సలు ఉండదు. ఓన్లీ కస్టమర్స్ అడిగితే తప్పించి అది కూడా విడిగా చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, అంటే ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ వంటిల్లు దీంట్లో అద్భుతమైనటువంటి శుచి, శుభ్రత, రుచి ఇవన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఒక మంచి డైలీ బేసిస్ క్యారేజీలు కావచ్చు, లేదంటే మంత్లీ, అదేవిధంగా క్యాటరింగ్ సర్వీస్, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పెడతా ఉన్నారు. చాలా బాగుంది. సో ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉందో మనం చూసాం. తర్వాత క్యారేజ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో వీళ్ళందరూ వెళ్ళి డెలివరీ ఇవ్వబోతున్నారు. సో చూసారు కదా, ఇది వాటి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.